ఇంకొక విషయం ఏంటంటే, కట్టుకున్న ఎవరినైనా అన్నయ్య అని పిలవాలి, బాగుంది. ఎవరిని కట్టుకున్న భర్తను కూడా అన్నయ్య అని పిలవమని చెప్పేటటువంటి దౌర్భాగ్యము, అలా పిలవమని చెప్పేటటువంటి అజ్ఞానము, అంటే ఏదో ఒకటి నేను వినూత్నంగా చెయ్యాలి, చేస్తే తప్ప నాకేసి తిరిగి చూడరు అని చెప్పేసినటువంటి మీ యొక్క ఉద్దేశాలు, అక్కడ పెళ్లి చేసుకొని వెళ్ళినటువంటి ఎవరైనా సరే అక్కడ భర్తల్ని అన్నయ్య అని పిలవాలి. అన్నయ్య అని పిలిచినటువంటి భార్యలు భర్తలతో సంసారం చేస్తున్నారా? నాకు తెలియదు. ఒకవేళ చేస్తున్నట్టయితే అది కరెక్టా? చెప్పాల్సిన ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బ్రహ్మకుమారేసుకుంది. రెండో విషయం, ప్రతి ఒక్కళ్ళని భర్తతో సహా అన్నయ్య అని పిలిచితే, అన్నయ్య అని పిలిచిన తర్వాత సంసారం చేయరు, సంసారం చేయకుండా ఉంటే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకుండా సృష్టి అనేటటువంటిది ఎక్కడ పునర్నిర్మితమవుతుంది? ఈ జనాభా, ప్రపంచంలో జనాభాల్ని పుట్టకుండా చేద్దాం అనుకున్నారా? లేకపోతే ఈ సృష్టి ఇంతటితో ఆపేద్దాం అనుకున్నారా? ఈ అన్నయ్య అని పిలిచేటటువంటి పదానికి సరైనటువంటి అర్థము ఎప్పుడు చెప్తారో వెయిట్ చేస్తున్నాం.